అందరికీ ప్రైజ్లో అండి. ఈ రోజున ఉదయకాలం వాగ్దానం దేవుడికే మహిమ కలుగును గాక. ఈ రోజున వాగ్దానం ఏంటంటే సామెతలు 7వ గ్రంథం అండి. 7వ గ్రంథం. నా కుమారుడు నా మాటలు మనస్సును ఉంచుకును, నా ఆజ్ఞలు నీ వద్ద దాచిపెట్టుకును, నా ఆజ్ఞలు నీ మనసుకు ఉంచుకునేడల నీ కనుపాపు వలె నీ ఆ ఉపదేశం కాపాడినది నీ బ్రతుకుదు. ఈ రోజున ఎవరైతే దేవుడు మాటల్ని మనసులో పెట్టుకుంటారో, ఎవరైతే దేవుడి యందు జ్ఞానం కలిగి ఉంటారో, ఆ యొక్క దేవుని ఉపదేశం దాచుకుంటారో వారిని కనుపాపవల కాపాడుతూ, ఇంకా దేవుడు ఏం చేస్తాడండి, ఆయుష్కాలం అంతా కూడా బ్రతికేటట్టు చేస్తాడు. మనం పరలోకానికి వెళ్ళడానికి కూడా మన ఆత్మను బ్రతికిస్తాడు దేవుడు. మీకు ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, దేవుడి మాటలు ప్రతి క్షణం మీరు మనసులో ఉంచుకుని వినుట వలన విశ్వాసం వచ్చును. కాబట్టి ఈ యొక్క ఆజ్ఞలు, దేవుడి ఆజ్ఞలు, ఉపదేశం మన మనసులో హృదయంలో ఉంచుకుంటే మన మరణం నుండి తప్పించబడతాం, బతుకుతామని దేవుడు అంటున్నాడు. కొద్ది మాటలు దేవుడు మీ వెనుకడలో దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, ఎవరైతే నీ మాటలు వింటున్నారో ఈ మాటలు విన్న వారిని దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రతి ఒక్కరికి ఆశీర్వదకరంగా ఉండడానికి సహాయం చేతండి నాయన. వాళ్ళు మనసులో నీ ఆజ్ఞలు, నీ ప్రార్థన, నీ వాక్యము గాయకునే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వారు బ్రతికేటట్టుగా, ఈ ప్రజలు బ్రతికేటట్టుగా పాపంలో పడకుండా పరిశుద్ధపరిచి దీవించమని, ఈ వాక్యం నీ వెనుకడలో దీవించమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమె గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమె. ఎవరైనా మీకు ప్రార్థన అవసరాలు కావాలంటే నాకు కాల్ చేయండి, ప్రార్థన చేస్తాను. దేవుడు ఆత్మ మీతో మాట్లాడును కాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించను. ఆమె.